హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉదయాన్నే లేగంగానే మన జీవితంలో ఫస్ట్ చేయాల్సింది వాకిలి చిమ్ముకుని ముగ్గు పెట్టుకోవటం. కానీ ఇక్కడంతా ఇలా ఉన్నాయండి. అలాగే ముగ్గేసుకుంటాను. ఉదయాన్నే లేచి స్నానం చేసేస్తాము. అసలు పొద్దున్నే స్నానం చేస్తే అసలు ఆ ఫ్రెష్నెస్సు, మన శ్రద్ధ, భక్తి మొత్తం బాగుంటుందండి. నాకైతే చాలా నచ్చుద్ది. నాకు వీలు పడదు ఒక్కోదప్పుడు, కానీ అలా చేసుకోవాలని నాకు చాలా ఉంటుందండి. అయితే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇబ్బంది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత శుభ్రం చెయ్యాలా అంటే, ఏడో రోజు దాటిన కాడి నుంచి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి అంత క్లీన్ అయిపోయిన తర్వాత నీట్గా ఉన్నాము మనమని మనకంటూ ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదండి. అలా వచ్చిన తర్వాత చక్కగా దేవుడి దగ్గరికి, పటాల దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసుకోవాలి. అసలు అమావాస్య వెళ్ళిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా చేయాల్సిన పని, లేడీస్కి ఇబ్బంది వచ్చినా, మరి అమావాస్య వెళ్ళినా పేపర్ మార్చి ఆ గూడు, దేవుడు గూడు కానీ, దేవుడు రూము కానీ, ఇల్లు కానీ అన్నీ శుభ్రం చేసుకుని, క్లీన్ చేసుకొని చక్కగా పెట్టుకోవటమేనండి. కానీ ఇది అందరికీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు మగవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారే కానీ అక్కడ పళ్ళు కానీ, పూలు కానీ, క్లీనింగ్ కానీ అసలు ఎవరు చేయరండి. చాలా మట్టికి చేయరు. ఎక్కడో అదృష్టవంతులు ఆడవాళ్ళు ఉంటారండి. వాళ్ళ ఇంట్లో మగోళ్ళే పూజ చేస్తారు, మగోళ్ళే సామాను సదురుకుంటారు, మగోళ్ళే క్లీన్ చేసుకుంటారు. నా దృష్టిలో మట్టికి, నేను ఆ విషయంలో మట్టికి అనుకుంటానండి, ఎవరన్నా చేస్తే బాగుండని. మా ఇంట్లో మా బాబుకి కానీ, మా వారికి కానీ కుదరదు. వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి, నా టైమింగ్స్ నాయి. అలా చేసుకున్న వాళ్ళు మగోళ్ళు ఉంటే ఎంత అదృష్టవంతులో ఆడోళ్ళు అనిపిస్తుందండి. ఎందుకంటే అన్ని పనులు మనం చేయలేం కాబట్టి కనీసం దేవుడి దగ్గరన్నా ఆ టైంలో కొద్దిగా క్లీన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలా ఎవరికి కుదిరినప్పుడు ఇలా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు చేసుకుంటారు. ఇది కామను. ఇది మనం చెప్తున్నాం కానీ చేయటం అయితే తప్పనిసరి అన్నమాట. ఈ కాయిన్స్ కానీ, దేవుడిది గుట్లు పేపర్ వేసి నీట్గా సదిరేసానండి. సదిరేసిన తర్వాత నేను ప్రతి శనివారం 11 రూపాయలు వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాను కదండి. అవి కొన్ని బాక్స్లో పెట్టాను. కొన్ని ఇట్లా అక్షింతలు, మరి శివుడు పార్వతి పటం చిన్నదండి. దాంట్లో బాగా శివుడి లింగాలు ఉన్నాయని నేను పెట్టుకున్నానండి. ఈ వెండి ప్లేటు, మరి వెండి దేవుడిది ప్రమిద అంటే ప్రతిమ అన్నమాట. ఇది అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి, వినాయకుళ్ళు ఇత్తడివి అనమాట. ఇది ఇత్తడి ప్లేటు, ఇత్తడి వినాయకుళ్ళు. ఇక్కడ అన్నపూర్ణాదేవి, మరి లక్ష్మీదేవి, వినాయకుడు వెండివి. ఇక్కడ లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి ఇత్తడివి అనమాట. ఇవన్నీ కూడానండి నేను డీమార్ట్లో అది క్లీన్ చేసుకుని తెచ్చుకున్నాను, స్టవ్ క్లీన్ చేసుకోవటానికి. అలాగే ఈ వెండి జిడ్డు ఇదంతా ఈ ప్లేటుల్లో పసుపు కుంకాలు ఇవన్నీ వేస్తాం కదా, ఇవన్నీ పోవటానికి ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది. మీకు ఎవరికన్నా కావాల్స్తే తెచ్చుకోండి ఫ్రెండ్స్. బాగా పనిచేస్తుంది. జిడ్డు ఎక్కడ ఉంటే మన గోడల మీద కానీ, ఇంట్లో స్టవ్ మీద కానీ ఇట్లా వెండి ఇత్తడి మన దగ్గర దేవుడి దగ్గర ఎంత మనం క్లీన్ చేసిన పటాలకు కూడా మనకి జిడ్డు అనేది పడుతుందండి. అప్పుడు ఈ జిడ్డును పోగొట్టడానికి మట్టుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. లిక్విడ్ తక్కువగానే ఉంటుంది, రేటు కూడా తక్కువగానే ఉంది. చక్కగా తెచ్చుకుని వాడుకుంటున్నాను. మీరు కూడా వాడుకోండి, ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి చక్కగా ఈ వెండి ప్లేటు కానీ, ఆ వినాయకుడు, లక్ష్మీదేవి, ఆ బొమ్మలకి జిడ్డంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయిందండి. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. చూస్తూ ఉండంగానే క్లీన్ చేసేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేశానంటే, నేను ఇవన్నీ కూడా నీట్గా కడిగేసుకుని మంచినీళ్ళతో కడుక్కోండి. మంచినీళ్ళతో కడుక్కోండి. ఇది చిన్న శివలింగం అండి, కాశీ నుంచి వచ్చింది. నీళ్ళల్లో పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటాను.
ఈ వెండి గ్లాస్ ఉంది కదండి, ఇది మా అబ్బాయికి మా అమ్మ వాడికి గిఫ్ట్గా ఇచ్చిందండి. ఈ ఇది మరి ఈ వెండి ప్లేటు నేను కొనుక్కున్నానండి. వెండి వినాయకుడు లక్ష్మీదేవిది కూడా నేను కొనుక్కున్నాను. ఈ ఏనుగుల బొమ్మలు కూడా కొనుక్కున్నాను. అప్పుడప్పుడు కొద్దిగా పొదుపు చేసి ఇలాంటివన్నీ కొనుక్కుంటానండి. నాకు ఇంట్రెస్ట్, కాకపోతే ఓపిక చాలటం లేదు, కానీ ఓపిక సరిపోతే చాలా డెకరేషన్ చేయాలని ఉంటుంది. మరి బాధ్యతలు ఎక్కువైపోయినాయి కదండి. మనం ఎదుగుతున్న కొద్దీ మనకి బాధ్యతలు తగ్గుతున్నాయి అనుకుంటాం. సమస్యలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, సాల్వ్ చేయాల్సినవి జీవితంలో చాలా ఉంటాయి. కానీ దేవుడి దగ్గర మట్టుకి మనం అశ్రద్ధ చేయకోకుండా భగవంతుడిని కూడా మనం ఇలా శుభ్రం చేసుకుని ప్రతి నెల పేపరు క్లాత్ వేసుకున్న వాళ్ళం క్లీన్ చేసుకొని దేవుణ్ణి కూడా పట్టించుకోవాలండి. మన పట్టించుకునేది ఆయనే కదా. ఆయన మనని పట్టించుకోబట్టే మనం అందరం కూడా చల్లగా సంతోషంగా పిల్ల పాపలతో ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉంటున్నాం, అవునా? మరి అలాంటప్పుడు దేవుడి దగ్గర ఎందుకండి అశ్రద్ధ? ఇప్పుడు లేడీస్ చేయకపోతే జెంట్స్ చేయకూడదని ఏమీ లేదండి. మీకు కూడా పుణ్యం కావాలంటే చేసుకోండి. మరి అప్పుడప్పుడు దేవుడిని శుభ్రం చేయటం, బొట్టులు పెడతాం, దేశ సేవ చేస్తున్నాం, గుళ్ళోకి వెళ్ళి ఆ సేవ చేసాం, ఈ సేవ చేస్తాం అనుకుంటాం కాదండి. జెంట్స్ కూడా ఎంత డబ్బులన్నా సంపాదించండి, మనం ఎంతన్నా చేయండి, కొంచెం దేవుడు గూడుని కూడా శుభ్రం చేయటం, అప్పుడప్పుడు అక్కడ నీళ్లు పెట్టడం, అగరత్తి వెలిగించటం, దండం పెట్టడం, తులసమ్మ కోటలో నీళ్లు పోయటం, ఇలాంటివన్నీ చేసుకోండి. ఎంతో పుణ్యం అండి. మనిషికి అసలు జన్మనిచ్చిన భగవంతుడికి సేవ చేసుకోవటం, అది మనం జంతు జాలానికి తెలియదు. మనం మనుషులుగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన కొంత కాకపోతే కొంతన్నా సరే భగవంతుడికి ప్రతి వాళ్ళు టైం అనేది కేటాయించుకొని చేసుకోవాలండి. అదే కదా మన అమ్మటే వచ్చేది. ఏది రాదు కదా, ఏదన్నా వస్తుందా? ఏది రాదు. నలుగురు మనుషులు మన భక్తి మన పుణ్యం మనతో వస్తాయి. అవసరం లేనివి ఎవరి దగ్గర నుంచో తీసేసుకున్నాయి, మనకి వద్దనుకునేవి, మనం కావాలనుకునేవి మనకు కావాలనుకుంటే మనం ఇలాంటివన్నీ చేసుకోవాలండి. ఏవి మనకి రావు కాబట్టి భక్తి అనేది మనకి భగవంతుడు ఇచ్చిన పెద్ద వరం కాబట్టి ఆ భక్తిని కూడా ఇంట్లో కూడా ఏదో గుడికెళ్ళి వచ్చేస్తేనో ఎక్కడో దానాలు ధర్మాలు చేస్తే కాదండి. ఇంట్లో కూడా దేవుడి గూడును కూడా శుభ్రంగా పెట్టుకోవటం. ఆడవాళ్ళే చెయ్యాలని ఏం రూల్ లేదండి, మగవాళ్ళు కూడా చక్కగా చెయ్యొచ్చు. ఏ తప్పే ఉందండి? మరి మీ బైక్ కడుక్కున్నట్టుగా మరి మీరు డ్రెస్సింగ్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు మనం ఇంట్లో కూడా అలా పూజలో కూడా ఆడవాళ్ళకి సహకరించాలి. చూడండి, ఈయన భక్తి ముందు అసలు భక్త కన్నప్ప కొన్ని శివుడి కానీ వెంకటేశ్వర స్వామి కానీ అన్నమయ్యలో ఈ భక్తి పారవస్యం ఎంట పాటలు నేను ఇలా పూజలు చేసుకుంటూ ఉంటానండి. అన్నమయ్య కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాలన్నీ పెట్టుకుంటూ ఉంటాను, ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను. నాకు ఆ భక్తి భావంలో చేస్తుంటే ఇంకా భక్తి పెరిగినట్టు ఉంటుందండి. ఇలా మీతో మాట్లాడుతానే పూజ చేశాను, ఎంత బాగా కుదిరిందో చూడండి. మన భక్తి ఇక్కడ ఉంది అనేది నిదర్శనం దీపం అండి. దీపంలోనే ఆ కాంతిలోనే మన అదృష్టం, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం చల్లగా ఉండాలి. ఈ జీవితం ఇలా పుణ్యశ్రీగా వెళ్ళిపోవాలి అని ప్రతి ఆడవాళ్ళు కోరుకుని ప్రతి ఇంటి ఇల్లాలు చేసే పూజ. నేనే గొప్ప అనుకోవద్దండి. ప్రతి మనిషి కూడా ఒక వయసుకి కాకపోతే ఒక వయసుకైనా తెలివి వచ్చి ఇలా పూజ చేసుకోండి. మీకు పొద్దున కుదిరితే పొద్దున, సాయంకాలం కుదిరితే సాయంకాలం చేసుకోండి. ఎందుకంటే ఇదంతా కంప్యూటర్ యుగం కదండి, టైమింగ్స్ కుదరవు. కుదిరినప్పుడు చేసుకోండి.
అందరినీ ఉదయాన్నే చేసుకోమంటే అందరికీ కుదరాలి కదా, కుదుర్చుకొని చేసుకోవచ్చు, లేదంటే టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడతానని చెప్తున్నానండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో లడ్డూల గురించి అందరూ మాట్లాడుతున్నారండి. కనీసం గుడి లోపలికి మనని మొబైల్ కూడా తీసుకెళ్ళనీయరు. అవునా? ఏది తీసుకెళ్ళరు. మనని చెక్ చేసి తీసుకెళ్తారు అన్నీ. మనం అక్కడ పడుకోవచ్చు రూమ్‌లో. మరి దేవుడికి ఇన్ని సేవలు, ఇంత డెకరేషన్‌లు, ఇన్ని పూలు, ఇన్ని రకాలుగా భక్తులు వచ్చి ఎంతో ఆనందంగా మరి సెట్టింగులు పెట్టి సినిమా యాక్టర్లు సినిమాలు తీస్తున్నారు. ఇంత చేసే దేవుడి ప్రసాదం ఎందుకంత నిర్ఘాంతపోయేటట్టుగా అంత భయంకరంగా చూపించి, అంత భయంకరమైన విషయాలు చెప్తుంటే గుండె ఒకసారి అలా ఆగినట్టు అనిపించిందండి. నాకే కాదండి, ప్రతి వాళ్ళకి, హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి వాళ్ళకి కూడా అనిపించింది. మనకి ఇంట్లోనే శుభ్రం చేసుకుందేనే, శుభ్రంగా శుద్ధిగా లేనిదేనే మనం పూజ చేయం, ప్రసాదం చేయం, భగవంతుడికి పెట్టం, మనం తింటాం, నలుగురికి పెడతాం. ఇంత సెట్టింగ్ చేసి భగవంతుడిని ఇంత బాగా అన్నమయ్య కానీ కొన్ని సినిమాలు భక్తి పారవస్యంగా మనకి సెట్టింగుల్లోనే ఎంత నీట్గా చూపించే దేవుడిని ప్రసాదం కాడ అంత అశ్రద్ధగా ఎవరున్నారు, ఎందుకు అలా చేశారు అనే విషయం మీద ప్రతి వాళ్ళు మాట్లాడాలండి. మాట్లాడకపోతే మనకి భగవంతుడు ఇచ్చాడు మాట్లాడటానికి నోరు. అది చెడ్డ మాటలు కాదండి, మంచి మాటలు మాట్లాడటానికి కూడా నోరు అనేది ఇచ్చాడు. మరి 7 కొండలు ఎక్కి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని ప్రతి వాళ్ళు ముడుపులు కట్టుకుని, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, పిల్లలు పెళ్ళి చేయాలంటే ఆ తలంబ్రాలు తెచ్చి తలంబ్రాల్లో కలుపుకొని దేవుడికి పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి స్వామి అని కళ్యాణం చేపిస్తారు. అన్ని రకాలుగా భగవంతుణ్ణి మనం పూజించే వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రసాదము ఏవేవో మరి కలిపి అలాంటి ప్రసాదం భగవంతుడికి పెడితే అది మనం సంతోషంగా తెచ్చుకొని మళ్ళీ ఇంటి దగ్గర పూజ చేసుకొని మళ్ళీ నలుగురికి పెట్టే ప్రసాదం ఇంత మోసం జరిగితే ఎవరూ మాట్లాడరా అండి? మాట్లాడాలండి. మాట్లాడకపోతే మరి మనకి భగవంతుడు నోరిచ్చాడు కదా, నిజాలు మాట్లాడండి. అబద్ధాలు మాట్లాడటానికి నోరొచ్చిన వాళ్ళకి నిజాలు ఎందుకు మాట్లాడరు? ఎందుకు అలా అయ్యింది, ఎందుకు అలా జరిగిందని ప్రతి వాళ్ళు ప్రశ్నించండి. చూడండి ఎంత భక్తిగా నాగార్జున గారు కానీ కొన్ని సినిమాల్లో ఇంతమంది యాక్టర్స్ ఎంత బాగా మన సంప్రదాయాల్ని మనం పాటించే విధానాన్ని చూపించారు. మరి ఆ ప్రసాదం అంత ఘోరంగా వేరే మరి చేయటానికి అది నాకు చెప్పటానికి కూడా రావటం లేదండి. ఆ జంతువుల నుంచి తీసిన నూనెతో చమురుతో లడ్డూలు చేయకపోతే ఎవరు కొట్టారండి? అంత లేకుండా పోయిందా? సంపద అంతా ఏమైపోయిందండి? ముడుపులు కట్టి స్వామికి హుండీలో వేసిన డబ్బంతా ఎవరు మింగేశారు? ఏమైపోతుందండి? సినిమాలు తీయటానికి ఇంతింత డబ్బు పోసి వీళ్ళు సినిమాలు తీసి సెట్టింగులు పెట్టి మనకి వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి అనేది పూర్వకాలం నుంచి సినిమా ద్వారా చూపిస్తున్నారు. దయచేసి అందరూ మాట్లాడండి. అలాంటివి జరుగుతుంటే కళ్ళు మూసుకుని ఉన్నారా, కళ్ళు తెరిచి ఉన్నారా, మీ అందరూ ఏమైపోయారని నేను కూడా అడుగుతున్నానండి. దయచేసి ఇలా ఎప్పుడు అశ్రద్ధగా ఉండొద్దు. ఇక నుంచి గుడిలో దేవుళ్ళని చూసుకునే బాధ్యత భగవంతుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. మీరు చూసుకుని దాన్ని డెవలప్ చేయండి. ఇలాంటి చెడు ఎప్పుడు జరగకుండా చూడండి. చేసిన వారికి తప్పకుండా శిక్ష ఆ భగవంతుడు వేస్తాడని నేను అనుకుంటున్నాను. విడిగా కూడా నేను మాట్లాడతాను. అయితే ఇవాళ నా టిఫిన్ సెక్షన్ అయితే ఇడ్లీ అండి, కారపొడి, దొండకాయ ఫ్రై. నా వంట కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం ఈ వీడియోనండి. ఫ్రెండ్స్, మీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే ఈ వంట కార్యక్రమాలు ఇలా చేసుకుంటూనే పోతామండి. మన ఆడవాళ్ళకి ఏది తప్పదు. క్రమశిక్షణగా ఉండి మనం చేసుకుంటే ఏదైనా ఆరోగ్యమేనండి.